సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందో దానికి సంబంధించి మీరు పిల్లలకి ఈజీగా అర్థమయ్యే విధంగా మీరు టీచ్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ని ఫాలో అవుతారు? యాక్చువల్గా ఫస్ట్ స్టెప్స్ కన్నా కూడా సైన్స్ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాను. సో ఎప్పుడైతే సైన్స్ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందో, సో ఆటోమేటిక్గా వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది. అంటే గొప్ప గొప్ప శాస్త్రవేత్తల యొక్క జీవిత చరిత్రలు కావచ్చు, లేకపోతే లైక్ ఏపీజే అబ్దుల్ కలాం కావచ్చు, లేకపోతే ఆర్ఎల్స్ ఇన్ ద కేసు విక్రమ్ సారాభాయ్ కావచ్చు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కావచ్చు, సుబ్రహ్మణ్యం చంద్రశేఖరన్, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలన్నీ, వాళ్ళు దేశ అభివృద్ధికి ఎలా కష్టపడ్డారు, ఇవి చెప్పే ప్రాసెస్లో పిల్లవాడికి సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ అవుతుంది. దట్ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వాళ్ళకి సబ్జెక్ట్ మీద కొంచెం క్యూరియాసిటీ వస్తుంది. అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీస్ నుంచి వచ్చే ప్రాసెస్ కాబట్టి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పితామహుడిగా అలన్ ట్యూరింగ్ అనే వ్యక్తిని చెప్తారనమాట. అంటే మీరు ఈ మధ్య కాలంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూసినా అలన్ ట్యూరింగ్ మీద క్వశ్చన్ వస్తుంది. కానీ అలన్ ట్యూరింగ్ 1940స్లో ప్రపంచంలో రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపడానికి కారణమైనటువంటి గొప్ప వ్యక్తి అనమాట. గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్. అంటే అలన్ ట్యూరింగ్ గురించి కనుక మనకు అర్థమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లియర్గా అర్థమవుతుంది. అలన్ ట్యూరింగ్ యొక్క బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివితే అది ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. అంటే గొప్ప గొప్ప మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు మనకు ఎన్నో నేర్పిస్తాయి. అంటే వ్యక్తిత్వ వికాస పాఠాలు కావచ్చు, లేకపోతే సబ్జెక్ట్ పట్ల క్యూరియాసిటీ కావచ్చు. అంటే అట్లా నా క్లాసెస్లో ఫస్ట్ ఐ ట్రై టు ఇన్కల్కేట్ క్యూరియాసిటీ. సైన్స్ అంటే ఇలా ఉంటుంది, టెక్నాలజీ ఇలా ఉంటుందని ఎప్పుడైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా దాని పట్ల అభ్యర్థులకి చాలా ఉత్సుకత వస్తుంది. సో తర్వాత వన్స్ ఫౌండేషన్ అయిపోయిన తర్వాత నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అభ్యర్థి అప్పుడు అడుగుతారు, ఈ టాపిక్ ఇలా రావచ్చా సార్, ఈ టాపిక్. ఎప్పుడైతే స్టూడెంట్ వలన టీచర్ వలన స్టూడెంట్ ఎంత బెనిఫిట్ పొందుతాడు, స్టూడెంట్ వల్ల కూడా టీచర్ అంత రిఫైన్ అవుతాడు అనమాట. ఓకే, బ్రైట్ మైండ్స్ ఎప్పుడైతే స్టూడెంట్స్కి ఉంటారో టీచర్ ఇంకా బెస్ట్ టీచర్గా ఎవాల్వ్ అవుతాడు అనమాట. సో వాట్ ఐ బిలీవ్ ఇన్ దట్ అనమాట.